అమ్మ నమస్తే. నమస్తే అమ్మ సుమా. వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మన ప్రేక్షకులందరికీ కూడాను ముందుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. ఆ గణపతి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా అంటే మనం భాద్రపద చవితిన మనం వినాయక చవితి జరుపుకుంటాం సాధారణంగా. మరి ఈ వినాయక చవితి యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే ఒక్కొక్క వినాయక చవితికి మనకు ఒక్కొక్క ప్రత్యేకత అంటూ ఉంటుంది కదా, ఇది ఇలా అని చెప్పేసేసి మనకి. సో ఈ వినాయక చవితి యొక్క ప్రత్యేకత ఏంటి, పూజా విధానం ఏంటి, పాటించాల్సిన విధి విధానాలు ఏంటి చెప్తా. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇది మనం చెప్పుకుంటాం కదా, దీని యొక్క అర్థాన్ని చెప్తాను. వక్రతుండు అంటే మెలిగి తిరిగినటువంటి తొండం కలిగిన వాడా స్వామి. వక్రతుండ మహాకాయ అంటే పెద్ద శరీరం కలిగినటువంటి వాడా. కోటి సూర్య సమప్రభ, ఒక్క సూర్యుని యొక్క ఆ కిరణాలు పడుతుంటేనే మనకి ఎంతటి వేడి, ఎంతటి కాంతి, ఎంతటి తేజస్సు ఉంటుందో చూడండి. అటువంటిది కోటి సూర్యులతో సమానమైనటువంటి తేజస్సు కలవాడా. సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా. మేము ఏవైతే కార్యక్రమాలు తలపెట్టామో అవన్నీ కూడాను నిర్విఘ్నంగా సాగే విధంగా చూడు స్వామి అని చెప్పి దీని యొక్క ఆంతర్యం. అంటే మీరు అడిగినట్టమ్మా, వినాయక చవితి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితిని మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. అయితే అనేకమైనటువంటి వింతలు ఉంటాయి ఈ రోజున మనకి. అది చాలామందికి తెలియదు. ఆకాశంలో అద్భుతాలు జరుగుతాయి 2 సార్లు సంవత్సరానికి. అది ఎప్పుడు అంటే ఇప్పుడు భాద్రపద మాసంలో ఈ చవితి రోజున తెల్లవారుజామున గనక మనకు నక్షత్ర మండలంలో గమనించినట్లయితే నక్షత్ర మండలం అంతా కూడా ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఒక తొండం ఆకారంలో ఉంటుంది. మీరు గమనించండి. ఇంకా రెండవది ఎప్పుడు అని అంటే మనకి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి రథసప్తమి. ఆ రథసప్తమి రోజున రథమండలం ఆకారంలో ఉంటుంది ఆ రోజున నక్షత్ర మండలం అంతా కూడాను. అయితే మనకి అప్పుడు అంటే మాఘమాసంలో రథసప్తమి నాడు మనకు చక్కగా కనపడుతుంది. ఇప్పుడు ఏమిటి అంటే శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి ఒక్కొక్కసారి మేఘావృతమై ఉన్నప్పుడు ఒక్కోసారి కనపడుతుంది, ఒక్కొక్కసారి కనపడదు. అయితే నాకు కూడా మొట్టమొదటగా పెద్దలు చెప్పినప్పుడు నిజమేనా కాదా అని చెప్పి నేను చూశాను. కరెక్ట్గా తెల్లవారుజామున 4:32 చూశాను నేను. నాకు కనిపించిందమ్మా. అంత పొద్దున్న లేవాలంటే కష్టం. అయ్యో పండగ రోజు కూడా లేవరమ్మా, పండగ రోజు కూడా లేవరా మరిగిను. రోజు లేవాలి బ్రహ్మముహూర్తంలో. ఏదో కుదరనప్పుడు కనీసం అంటే ఎవరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉంటున్నాయి కాబట్టి వారి అనుకూలాన్ని బట్టి లేస్తున్నారు. దాని గురించి నేనేం మాట్లాడను. ఎందుకనంటే ఈ పండగ రోజునైనా లేవండర్రా అనే చెప్తున్నాడు ఆయన. అమ్మ మన పుట్టినరోజు మనకు ఎంత ముఖ్యమో స్వామి పుట్టినరోజు అంతకంటే ఎక్కువ ఘనంగా చేయాలి కదా మరి మనం. అది ఇది ఒకటి. ఇంకా ఏ విధంగా చేసుకోవాలి అని అంటే మామూలుగా ఏ పూజ చేసినా మామూలుగా గణపతి పూజ చేయటం అనేటటువంటిది ఉంది. అంటే గణాలన్నిటికీ కూడా అధిపతి కాబట్టి గణపతి. అది మరి అమ్మవారు నలుగు చేసింది, ఆ నలుగులో నుంచి ఉద్భవించి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటిది, ప్రాణం పోసినటువంటి అమ్మవారు కదా. మరి అమ్మవారు ప్రాణం పోస్తేనేగా గణపయ్య వచ్చాడు. మరి కాపలా పెట్టింది, స్నానానికి వెళ్ళింది. మరి కైలాసంలోకి పరమేశ్వరుడు వస్తుంటే మరి అడ్డగించాడు. ఎవరు రావద్దని చెప్పింది మా అమ్మ, నువ్వెవరి వస్తున్నావంటే అయ్యో నా కైలాసంలోకి నన్నే రానివా నువ్వు అని చెప్పి ఆయన ఏం చేస్తారు, శిరచ్ఛేదనం చేస్తాడు కదా. అప్పుడు ఆ తర్వాత మళ్ళా గజవదనం తీసుకొచ్చి ప్రాణ పోయటం అదంతా జరుగుతుంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుడికే విఘ్నం కలిగించాడు. అందుకని ఈశ్వరుడు చెప్పాడట, ఇవాటి నుంచి నిన్ను అందరూ కూడా విఘ్నేశ్వరుడు అని అంటాడు. అంటే ఈశ్వరుడికి విఘ్నం కలిగించిన వాడు కాబట్టి అని, గణాలన్నిటికీ అధిపతి కాబట్టి గణపతి అని ఈ విధంగా ఒక్కొక్క నామంతో పిలుస్తూ ఉంటాము. చక్కగా ఏ పూజ చేసినా గణపతి పూజ చేసుకుంటాము. అదేవిధంగా గణపతి పూజ చేసేటప్పుడు కూడా గణపతి పూజ చేయాలి. ఎలా చేయాలి అని అంటే మామూలుగా మనం మట్టి వినాయకుడిని తీసుకొస్తాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదండి, మట్టి వినాయకుడినే. ఎందుకనంటే మనకి ఒక్కొక్క ధాతువుతో అంటే వెండితో, బంగారంతో, రాగితో ఈ విధంగా ఒక్కొక్క ధాతువుతో ఒక్కొక్కమైనటువంటి విశేషమైన ఫలితాలు చెప్పబడింది. ఈ ఫలితాలన్నీ ఉన్నటువంటిది ఎక్కడయ్యా అంటే మట్టి గణపతిలోనే ఉంది. కాబట్టి మట్టి గణపతినే పెడదాము, పర్యావరణాన్ని ప్రోత్సహిద్దాము.
దాంతోపాటుగా స్వామి యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రలం అవుదాము. ఈ విధంగా మట్టి వినాయకుడికి పూజ చేసే ముందర పసుపు గణపతిని పూజ చేయడం. మనకి గణపతులు 32 రకాల గణపతులమ్మ. ఉచ్చిష్ట గణపతి, నవనీత గణపతి, ఈ విధంగా హరిద్రా గణపతి ఉన్నారు కదా. అదేవిధంగా ఈ హరిద్రా గణపతి పసుపుతో చేసేటటువంటి గణపతిని మనం పూజ చేస్తాం కదా. మొట్టమొదట ఆ గణపతికి పూజ చేయాలి. ఎందుకంటే నీ పూజ చేయడానికి కూడా నువ్వు విఘ్నాలు లేకుండా ఉండాలి కదా మరి నాకు. అందుకని చెప్పి పసుపు గణపతి పూజ చేసి ఆ తర్వాత ఆయనకి 21 రకాలైనటువంటి పత్రులతో పూజ చేయటం. అదేవిధంగా గణపతికి అష్టోత్తరం చదవటం, అష్టోత్తరం చేసుకోవటం. ఇక 21 రకాల పత్రులు ఎందుకయ్యా అనంటే మనకి ఈ శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి ఈ 21 పత్రులని అంటే ఏదో 100 రూపాయలు ఇచ్చారు, 200 ఇచ్చాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకున్నాము కాదు. మనకి చుట్టుపక్కల ఎంత దొరికితే అంతవరకు. ఎందుకని అంటే ఒక్కొక్క దాన్ని మనం ఇలా స్పృశించటం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే స్వామివారి సహస్రనామాల్లో గనక మనం గమనించినట్లయితే ఔషధీపతయే నమః అనేటటువంటి నామాలు ఉంటుంది అందులో. అంటే ఔషధాలన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఇందులో ఉంటాయి కదా. కాబట్టి ఈయన ఔషధీపతయే నమః నామం ఉంది. ఓకే. సరే, ఈ 21 రకాల పత్రులని మనకి దొరికినంత వరకు చుట్టుపక్కల తీసుకుంటాం, మిగతా వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం చక్కగా. ఓకే. ఆ తర్వాత స్వామివారికి చేసేటటువంటివి అన్నీ కూడా ఉండ్రాళ్ళు, మోదకాలు, ఆ తర్వాత పిండి వంటల్లో అంటే మనం గమనిస్తే కనుక మిగతా పండగల కంటే తేలికగా కాదు అతి తేలికగా చేసుకునే పండగ ఏంటయ్యా అంటే వినాయక చవితి. చాలా తేలికగా. ఎందుకని ఏమడిగాడు ఆయన, ఇన్ని ఆవిరి మీద ఇన్ని ఉండ్రాళ్ళు చేసి పెట్టండి అర్రా, కుడుములు చేసి పెట్టండి అర్రా, మోదకాలు చేసి పెట్టండి, అన్నీ ఆవిరి మీద చేసేటటువంటివే కదా, అవి చేయండి అర్రా అని చెప్పాడు. ఎందుకని అంటే ఇప్పుడు శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు అని అనుకున్నాం కదా. కాబట్టి ఈ ఋతువుకు సంబంధించినటువంటి ఆహారాన్ని మీరు తినండి, నాకు పెట్టండి, దాని ప్రసాదంగా మీరు కూడా తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తున్నాడు స్వామి. అవును, అదమ్మా. అయితే అమ్మ మీరు వినాయకుడి పూజకి ముందు మనం సాధారణంగా అన్ని పూజలకి ముందు కూడా పసుపు వినాయకుడిని పూజించడం మన ఆనవాయితీ. అయితే చాలామందికి పసుపు వినాయకుడు మనం చాలా వీడియోల్లో చెప్పాం, బట్ అయినప్పటికీ కూడా సందేహాలు వస్తూనే ఉన్నాయి. పసుపు వినాయకుడిని చేసే పద్ధతి, బొట్టు పెట్టే పద్ధతి. పసుపు వినాయకుడు మామూలుగా ఎప్పుడైనా సరే ఇట్లా పసుపు వినాయకుడిని గోపురంలాగా చేస్తాం. అది ఎక్కడైనా అది గణపతికైనా గౌరమ్మకైనా ఒకటే కదా. ఆ తర్వాత బొట్టు పెట్టేటటువంటి పద్ధతి ఏమిటయ్యా అంటే గణపతికి అయితే పైన బొట్టు పెట్టాలమ్మా, అమ్మవారికి అయితే కనుక మధ్యలో ఎదురుకుండా బొట్టు పెట్టాలి. అంటే మధ్యలో బొట్టు పెట్టావు అని అంటే కనుక గౌరీ అవుతుంది, పైన బొట్టు పెడితే కనుక గణపయ్య. ఏమంటే నేను పైన బొట్టు పెట్టా, మధ్యలో కూడా బొట్టు పెట్టా, 2 చోట్ల పెట్టానండి, గణపయ్య అవుతాడు. ఓకే. 2 చోట్ల పెట్టా గణపయ్య అవుతాడు. ఇట్లా కేవలం మధ్యలో మాత్రమే పెడితేనే అమ్మవారి కింద లెక్క అని చెప్తారు పెద్దలు. ఇదమ్మా, ఇది క్లియర్ కదా. అయితే అమ్మ మనం వినాయక చవితికి కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటాం. అయితే మనకి ఆ కథలోనే ఉంటుంది, చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయి పార్వతీదేవి శాపం మూలాన అని. నిజంగా దాని యొక్క ప్రభావం ఇప్పటికీ మన కలియుగంలో ఉంది అని అనుకోవచ్చా? ఉంటుంది. చూడండి, ఎవరన్నా ఏదన్నా చెప్తే ఏమంటారు, ఏమిట్రా చవితి చంద్రుడిని చూసావా అంటూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి మాట అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు చెప్పేటటువంటి మాట మనం వింటూనే పెరుగుతున్నాం. ఈ రోజుకి అదే మాట. అంటే అది ఖచ్చితంగా ఉంటుందమ్మా. అటువంటిది లేకుండా ఉండేందుకు కానే దానికి మరి నువ్వు చంద్రుడిని చూడొద్దంటే ఎట్టాగయ్యా అనంటే చంద్రుడిని చూడాల్సి వస్తుంది. మరి చంద్రుడిని చూడవలసి వచ్చినప్పుడు నీలాపనిందలు కలుగుతూ ఈ విధంగా ఉంటే ఏ విధంగా దానికి ఒక తరుణోపాయం, ఒక పరిష్కారం ఉండాలి. ఒక సమస్య ఉంటే దానికి ఒక పరిష్కారం ఉండాలి కదా అని చెప్పి అప్పుడు ఆ యుగంలో చెప్పినటువంటి మాట నేటికి కలియుగంలో కూడాను మనం దాన్ని ఆచరిస్తున్నాము. ఎందుకని ఈ పూజ చేసుకుంటే అక్షతలు స్వామి మీద కొన్ని వేసి కథ చెప్పుకొని అక్షతలు కొన్ని స్వామి దగ్గర వేసి కొన్ని మనం శిరస్సున ధరించినట్లయితే మనకి నీలాప నిందలు అనేటటువంటివి రావు. ఇది ఖచ్చితం అమ్మ. ఓకే. అయితే అమ్మ ఇప్పుడు మనం ఒక మోడర్న్ వరల్డ్లో ఉన్నాము. అయితే ఇదివరకు మనం చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా నేను. 21 రకాల పత్రులు ఏ విధంగా పెడతాం, మన మోదకాలు కూడా అంటే కుడుములు అవి కూడా 21 పెడతాం కదా. ఈ 21 పెట్టేదానికి కూడా పెద్దలు ఒక కథ చెప్తారమ్మా. దీనికి ఒక కథ చెప్తారు. ఏమిటి అని అంటే పార్వతీ పరమేశ్వరులు అడవిలో
వెళ్తున్నారట. వెళ్తున్నప్పుడు వారితో పాటు వారి కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడు, మన బుజ్జి గణపయ్య, బొజ్జ గణపయ్య కూడా వచ్చాడట. వెళ్తున్నారట. వెళుతూ ఉన్నప్పుడు అక్కడ అత్రి మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారట. అయ్యో, అత్రి మహర్షి సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, అయ్యో ఇంతటి పార్వతీ పరమేశ్వరుడు తమ కుమారుడితో వచ్చారు అని చెప్పి చక్కగా సుఖాసనం ఇచ్చి వారికి మంచి భోజనాన్ని పెట్టారట. పెడితే చాలా సంతుష్టులయ్యారట పార్వతీ పరమేశ్వరుడు. కానీ మన బుజ్జి గణపయ్య సంతుష్టుడు అవ్వలేదుట. అయ్యో, ఎందుకని ఇన్ని పెట్టాం కదా, అయినా ఎందుకు సంతుష్టుడు అవ్వలేదు అని చెప్పి అనసూయమ్మ ఆలోచించిందట. ఆలోచించి తన దగ్గర ఉన్నటువంటి వరిపిండి, బియ్యపిండి తీసుకొని ఒక ఉండ్రాయిలాగా చేసిందట. చేసి ఆయనకి పెట్టంగానే తేంచేట. ఎన్నిసార్లు తేంచేట? 21 సార్లు తేంచారట. అందుకని చెప్పి 21 అడి పెట్టడం అనేది పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట కదమ్మా ఇది. అందుకని 21 అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అవునవును, కరెక్టే. చాలామందికి నాకే తెలీదు ఎందుకు 21 పెట్టాలి. 21 పెట్టాలంటే పెట్టాలి అంతే. అంటే ఇది ఒక కథ. ఇంకోటి 21 అంటే మనలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత అంతఃకరణములు ఇవన్నీ కలిపి మొత్తం కలిపితే 21 ఉండేది. అందుకని చెప్పి ఓకే. అయితే అమ్మ, మనం వినాయక చవితి అనగానే బుక్స్ పెడుతూ ఉంటాం. బుక్స్, పెన్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాం. అంటే ఇప్పుడున్న జనరేషన్లో పెడుతున్నారు లేదో తెలియదు, కానీ పెడుతున్నారు, మనం పెట్టేవాళ్ళం. పెడుతున్నారు. సో అవి ఎందుకు పెడతాం? ఎందుకు పెడతారంటే గణపతిని విద్యల దేవుడు అని అంటారు. ఎందుకని విద్యల దేవుడు అని అంటారంటే మహాభారతాన్ని రాస్తున్నప్పుడు ఎవరైతే నేను చెప్తూ ఉండంగా వ్యాస భగవానుడు ఉన్నట్ట, నేను చెప్తూ ఉంటాను, నేను ఎంత ఫాస్ట్గా చెప్తున్నారో అంత ఫాస్ట్గా రాయగలిగినటువంటి వాడు ఎవరున్నారని చెప్తే ఎవ్వరూ ముందుకు రాలేదట. రాకపోతే షార్ట్ హ్యాండ్ అందరికీ వచ్చా? రాదుగా, చాలా కష్టం కదా. షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యపడుతూ ఉండేవాళ్ళు కదా. అట్లాగే అంత ఫాస్ట్గా వ్యాసుడు చెప్తూ ఉంటే త్వరగా రాసేటటువంటి వాళ్ళు ఎవరున్నారు ముందుకు రండి అంటే ఎవరూ రాలేదట. గణపయ్య వచ్చాట. వస్తే నేను వస్తాను, మీరు చెప్తూ ఉండండి, నేను రాస్తానన్నట. మరి ఈ బుజ్జు రూపము, మరి ఈయనేమి చిన్నపిల్లవాడు, ఇంత చిన్నపిల్లవాడు ఈయనేం రాస్తాట్లా నాయన ఈ గణపయ్య అని అనుకున్నట్ట వ్యాసుడు. సరే వచ్చావు కదా, కూర్చో రాయనంటే మొదలుపెట్టి రాస్తున్నట్ట. రాస్తూ ఉండగా తను రాసేటటువంటి దానికి ఆ గంటానికి ఇబ్బంది కలిగిందట. ఇబ్బంది కలిగితే తను ఏం చేశాట, సూక్ష్మ బుద్ధితో తన దగ్గర ఉన్నటువంటి దంతాన్ని విరిచాట. విరిచి ఆ దంతం పెట్టి రాయటం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు ఆ సూక్ష్మ బుద్ధిని బట్టి మొత్తం కూడా ఆ వ్యాసుడు ఏదైతే చెప్తూ ఉన్నారో, వ్యాస భగవానుడు చెప్తున్నప్పుడు రాస్తూ ఉన్నాడు కదా. అటువంటి అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే నేటి తరంలో స్పాంటైనియస్ అంటారు చూసారా, అట్లాంటి మేధస్సు కూడా అక్కడ భగవంతుడికి ఆ గణపయ్యకు ఉంది. కాబట్టి అందుకని గణపయ్య దగ్గర పక్కన మనం కూడా మన పుస్తకాలు పెట్టుకుంటే, నేను కూడా పెట్టుకుంటా ఏకదంతాయ. అందుకే మరి అందుకనే కదా మరి ఏకదంతాయ, ఒక దంతాన్ని విరిచేసి రాసేస్తున్నాడు కదా. కాబట్టి అందుకనే ఏకదంతుడు అనేటటువంటి పేరు వచ్చింది. పుస్తకాలు పెట్టుకోండి. అయితే ఈ పుస్తకాలు పెట్టుకునేటప్పుడు ఒక నియమం ఉన్నది. ఏమిటి ఆ నియమం అంటే, మనం పూజ చేసేటప్పుడు గణపతికి కొంతమంది ఒకరోజే ఉంచుతారు. అంటే ఉదయం పూజ చేస్తాం, పూజ చేసిన తర్వాత మధ్యాహ్నం అంత మహానైవేద్యం అంతా అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పేసి తీసేసేయటం అనేది కొంతమంది ఉదయం పూజ చేస్తారు, రాత్రి పూజ చేస్తారు, రాత్రికి ఉద్వాసం చెప్పేస్తారు. అంటే సాయంత్రం ప్రదోష పూజ చేసి ప్రదోష సమయానికి ఉద్వాసం చెప్పకుండా మరలా కొద్దిసేపు అయిన తర్వాత పునఃపూజ చేసి ఉద్వాసం చెప్పేస్తారు కొందరు 3 పూట్లు అవుతుందని పొద్దున సాయంత్రము మర్నాడు ఉదయం పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఉద్వాసం చెప్తారు. అంటే వారి ఇంటి ఆచారం, ప్రాంతాచారం. మంగళవారం, శుక్రవారం కాకపోతే అలాంటివేమి ఉండవని చెప్పేవారమ్మా తాతయ్య అనేవారు. దీనికి లెక్కేనమ్మా అంతేను, శుక్రవారం మంగళవారంతో దీనికి సంబంధం ఏమీ లేదని తాతగారు అంటూ ఉండేవారు, మేము వినేవాళ్ళం. కాబట్టి అట్లాంటిది ఏమీ లేదు. మనకి నేను చెప్పినట్టుగా ఇట్లా లేదంటే 5 రోజులు ఉంచుకుంటాం, 7 రోజులు ఉంచుకుంటాం, 9 రోజులు ఉంచుకుంటాం అనేటటువంటి పద్ధతి ఉంటుంది. అయితే ఇక్కడ పుస్తకాలు పెట్టడానికి ఏమిటి నియమం అంటే, 9 రోజులు ఉంచుతాం మేము, గణపతి నవరాత్రులు చేస్తున్నాం అనుకున్న పక్షంలో మటుకు గణపయ్య ఎన్నాళ్ళు ఉంటారో ఆ నిమజ్జనం అంటే ఉద్వాసం చెప్పకుండా నిమజ్జనం చేసేంత వరకు ఆ పుస్తకాలను కూడా కదల్చొద్దు అన్నారు. ఒకరోజు ఉన్నారనుకోండి, ఆ రోజు ఎట్లాగూ సెలవే, పిల్లలకి సమస్య ఏం ఉండదు. అట్లా కాకుండా 9 రోజులు ఉంచితేనే మధ్యలో కావాలి 4 పుస్తకాలు తీసుకుంటా అంటే చిన్నప్పుడు మమ్మల్ని ఒప్పుకునేవాళ్ళు కాదు. అమ్మ ఇప్పుడు మీరు ఇలా చెప్పారనుకో, ఒకవేళ ఇంట్లో ఉంచే ఉద్దేశం లేకపోయినా స్కూల్ మానేయడానికి
4 రోజులు నుంచోమని చెప్తారు. ఓ మంచి ఐడియా ఇచ్చా పిల్లలు మీకే మంచి ఐడియా ఇచ్చాను నేను, చూసుకోండి మరి. ఓకే, అదమ్మా అంటే తీయకూడదు, దానికి ఉద్వాసన ఏం చెప్పం మనం, కానీ పక్కనే పెట్టి అట్లా చెప్పేవాళ్ళు అనమాట. నీకు కావాల్సిన పుస్తకాలు ఏమైనా హోంవర్క్లు ఉంటే కనుక తెల్లవారి మరి ఒక్కరోజే ఉంటుంది వినాయక చవితికి సెలవు, తెల్లవారి మళ్ళీ ఏమైనా హోంవర్క్ ఉంటే మటుకు హోంవర్క్లు ఉన్నాయో పక్కన పెట్టుకోండి, మిగతా పెట్టుకోండి అనేవాడు. మీకు ఏదైతే టఫ్ సబ్జెక్ట్ ఉంటుందో అది పెట్టుకోండి, పుస్తకాలు పెట్టుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి. ఓకే, సో ఈ వినాయక చవితికి పాటించాల్సిన విధి విధానాలు ఇది. పాలవెల్లి అవునమ్మా, పాలవెల్లి కంపల్సరీ అందరూ పెట్టుకోవాలా, లేకపోతే దానికి కూడా ఏమైనా ఆనవాయితీ ఉంటుందా? పాలవెల్లి దాదాపుగా ఆనవాయితీ ఉంటుంది, ఇలాంటిది ఏమి ఉండదు, అందరూ పెట్టుకుంటారు పాలవెల్లి. పాలవెల్లి ఎందుకు పెడుతున్నాం? ఆ పాలపుంతకు ప్రతీకగా ఇక్కడ పెడుతున్నాం మనం పాలవెల్లిని. దానిపైన మనం ఏం చేస్తాము, చక్కగా అందంగా అలంకరించి, ఆయన గజవదనుడు కదా, అందుకని ఆహారం కోసమని రకరకాలైనటువంటి పళ్ళు, కూరగాయలు, మొక్కజొన్న పండ్లు, కూరగాయలు, మొక్కజొన్న పొత్తులు ఇలాంటివన్నీ కూడా మనం కడుతూ ఉంటాం అందంగా. ఎందుకని అంటే ఆహారం కోసమని, ఆ గజవదనుడికి ఆహారం కోసమని అనమాట. అందుకని ఇంకా తర్వాత గుంజిళ్ళు, అవును, వినాయకుడికి గుంజిళ్ళు తీస్తే చాలా ప్రీతి అని చెప్పి వింటాం, కంపల్సరీ తీయాలి అని అంటారు. ఎందుకని గుంజిళ్ళు ఎందుకు తీస్తామని అంటే, ఒకసారి కైలాసానికి విష్ణుమూర్తి వచ్చి సరే ఇద్దరు మా సుదర్శన చక్రం అదేనా? అదే ఒకసారి కైలాసానికి విష్ణుమూర్తి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు, ఏదో లోకాభిరామణం మాట మంతి జరుగుతున్న తరుణంలో సరే బుజ్జి గణపై తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఈయన ఏం చేశారు, విష్ణుమూర్తి తన ఆభరణాలన్నీ పక్కన పెట్టి మాట్లాడుతున్నాడు. కాసేపు అయిన తర్వాత ఇంకా వెళ్ళొస్తాను నాయన అని చెప్పి లేస్తూ చూస్తే తన చక్రం ఉంటుందట. అయ్యో ఇదేమిటిరా నాయన, నా చక్రం ఏది అని అంటే, అప్పుడు గణపై వచ్చి పెద్దగా నవ్వి నేను మింగేశాగా అన్నట్ట. మరి ఈ సుదర్శన చక్రం లేకపోతే ఎట్లాగో అని చెప్పి విష్ణుమూర్తి ఆలోచించి ఇట్లా గుంజెళ్ళు తీస్తే ఆ గణపయ్యకి నవ్వు వచ్చి పక్క నవ్వేసి బొజ్జలో నుంచి బయటకు వచ్చేసి అట్లా బయటకు వచ్చేసింది లోపల నుంచి. ఆ చక్రం అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి కావలసినటువంటి సుదర్శన చక్రం ఏ విధంగా అయితే వచ్చిందో, ఆయనకి ఏం కావాలి అది కావాలి, ఆయనకు కావాల్సింది గుంజెళ్ళు తీశాడు. అందుకు అప్పటి నుంచి కూడా నేటికి గుంజెళ్ళు తీయటం అనేటటువంటిది ఉందని చెప్తారు ఒక మాట. సైంటిఫిక్ రీజన్ చూస్తే పిల్లల చేత ఎక్కువ తీయిస్తారు. ఎందుకని అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ చర్మం, ఈ చెమ్మె అంటాను చూసారా, దీన్ని ఇలా ప్రెస్ చేయటం వల్ల వీళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుందిట పిల్లలకి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం అనమాట. అందుకని ఇది 2 రకాలుగా మనం ఇటు శాస్త్రపరంగాను ఇటు విజ్ఞాన శాస్త్రపరంగా కూడా అది ఎంతో ఉపయోగకరమైనటువంటిది. చెప్పాలంటే చక్కగా మోకాళ్ళ నొప్పులు, బెండు నొప్పులు లేకపోతే చక్కగా తీయటం వల్ల అది మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే వినాయక పూజలో విఘ్నాలు లేవు, చదువు, బుద్ధి, ఆయన్ని సంతృప్తిపరచడానికి మనం చేసే ఆరోగ్యపరంగా పెట్టే నైవేద్యము చాలా ఉన్నాయి లెక్కన. చాలా ఉన్నాయమ్మా. గణపతికి అంటేనే చాలా ఉన్నాయి. గణపతి తత్వం ఏమిటో కూడా తెలుసుకోవాలి, గణపతి రూపం ఏం చెప్తుందో తెలుసుకోవాలి. గణపతి కళ్ళు ఎలా ఉంటాయి, చిన్ని కళ్ళు, అంటే నువ్వు సూక్ష్మంగా చూడు ప్రతి దాన్ని కూడా అని చెప్పడానికి. చెవులు ఎంత ఉంటాయి, చాట్ ఎంత ఉంటాయి, ఎక్కువగా విను, అవునా? అది గణపతి యొక్క రూపం చెప్తున్నటువంటి మాట, అది దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి నుంచి మీరు చేసే కార్యక్రమాల్లో విఘ్నాలన్నీ తొలగిపోయి మీకు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను అమ్మ ఇద్దరం కోరుకుంటున్నాను. నమస్కారం. నమస్తే అమ్మా.